తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఫోకస్ చేసింది. 700 కోట్ల గొర్రెల స్కామ్లో కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గొర్రెల స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. భారీగా డబ్బులు చేతులు మారడం, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండడంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించింది. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారులు ఇద్దరి డేటాను జిల్లాల వారీగా సేకరిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు గొర్రెల స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 6 దాకా కూడా విచారించారు అధికారులు. ఎండీ దగ్గర నుంచి ఓఎస్డీ, మాజీ ఓఎస్డీలు, ఎండీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ స్కామ్ కి సంబంధించి ఈ స్కీమ్ ని మొత్తం కూడా స్కామ్ గా ఎలా టర్న్ చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అనంతరం ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ కుంభకోణంలో 700 కోట్లు పైచిలకు చేతులు మారినట్టుగా కూడా ఏదైతే షెల్ అకౌంట్ లోకి మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఏసీబీ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేసింది కాబట్టి ఈడీ కూడా ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని ఉల్లంఘించారు అన్న కోణంలో 700 కోట్లు పైదాకా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో డబ్బులు మొత్తం కూడా చేతులు మారాయి. ఇతర ఏదైతే షెల్ కంపెనీలకు, దళారీలకు లబ్ధి చేకూరేలాగా ఈ మొత్తం కూడా గొర్రెల స్కామ్ మొత్తం కూడా జరిగింది అన్న కోణంలో ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు, గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా గొర్రెలు మేకలు అభివృద్ధి సమైక్య ఎండీ ఎవరైతే ఉన్నారో అతనికి ఈడీ లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణంలోనే విచారణకు ప్రారంభించడానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే మొత్తం కూడా ఈ కేసు కూలంకుషంగా పరిశీలించడానికి, అలాగే 700 కోట్లైనా ఇంతకు పైచిలకు ఇంకా ఏమైనా లబ్ధి పొందారా, దళారులు అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క యూనిట్ కి సంబంధించి ఎంతమంది ఎన్ని సరఫరా చేశారు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పశుసంవర్ధక శాఖ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు వీరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు కీలక సమాచారం ఏదైతే రామచంద్ర నాయక్ దగ్గర నుంచి కావచ్చు, కళ్యాణ్ దగ్గర నుంచి కావచ్చు, వీరిద్దరి దగ్గర నుంచి కూడా ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు మరింత సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 700 కోట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అవ్వడంతో ఈ కేసుకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠగా నెలకొందనేసి తెలుస్తోంది. లక్ష్మి. ఓకే, రైట్ ఉషా, థ్యాంక్ యూ.